జూనియర్ మూవీ రివ్యూ ఇది. గాలి జనార్దన్ కుమారుడు కిరీటి హీరోగా, శ్రీలీల హీరోయిన్గా వచ్చిన మూవీ ఇది. సో ఇందులో జెనీలియా ముఖ్య పాత్రలో నటించడం జరిగింది. సో మూవీ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే ఇది ఒక ఫాదర్ అండ్ సన్ మధ్యన ఉండే రిలేషన్ అని చెప్పుకోవచ్చు. సో స్టార్టింగ్లో వాళ్ళిద్దరి మధ్యన కొంచెం కాన్ఫ్లిక్ట్స్ అంటే కామెడీగా చూపించినప్పటికీ సో ఎండింగ్ వచ్చేసరికి ఆ బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అనేది చూపించడం జరుగుతుంది. అండ్ జెనీలియా ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర. సో అది చెప్తే రివీల్ అయిపోతుంది. సో స్పాయిలర్స్ ఇవ్వదలుచుకోలేదు. పాజిటివ్ విషయానికి వచ్చినట్లయితే కిరీటి అని చెప్పుకోవచ్చు. అంటే చూడ్డానికి కొంచెం సో ఇంకా మనకు కనెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే అది కొత్త కొత్త ఫేస్ కాబట్టి అంత డైజెస్ట్ చేసుకోలేకపోయినాం. బట్ అంత ఓవరాల్ యాక్టింగు, సో తను పెట్టిన ఎఫర్టు డాన్సింగ్లో కానీ ఫైటింగ్లో కానీ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ దాంతో ఫేస్లో అంత గ్లో లేకపోయినా, అంత హీరోయిక్గా లేకపోయినా, బట్ తన ఎఫర్ట్కి మనం సో ఇందులో అదే పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక పాజిటివ్ వచ్చేసి డిఓపి. మూవీ అంత గ్రాండియర్గా ఉందంటే దానికి కారణం సెంధిల్ గారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి ఉండడంతో ఈ మూవీ కొంత ఎలివేట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇంత చారణ ఉన్న మూవీని బార్నా చేసి చూపించాడు. స్టోరీ సింపులే, ఒక డెబ్యూటెంట్ హీరోకి సో ఇంతకన్నా ఎక్కువ ఉంటే కూడా ఓవర్గా అనిపిస్తుంది. సో అల్లుడు సీను లాంటి సినిమా అంటే బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు సీను మూవీ ఎంత గ్రాండర్గా అంటే ఆ పాటలు కానీ ఆ స్టోరీ కానీ, సో స్టోరీ అందులో కూడా కొంచెం కాన్ఫ్లిక్ట్ సింపుల్గా ఉన్నప్పటికీ అదే రొట్టా స్టోరీ ఇందులో కూడా అదే ఉంటుంది. కాకపోతే అది ఆ స్టోరీకి ఈ స్టోరీ డిఫరెంట్, కానీ అంటే మీకు ఆల్మోస్ట్ అదే ఫీలింగ్ కలుగుతుంది. అదే డెబ్యూటెంట్ అంటే ఒక పెద్ద నెపో కిడ్ని లాంచ్ చేసినప్పుడు ఎట్లుంటుందో మూవీ, సో అదే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు రామ్ చరణ్ చిరుత మూవీ చూసుకున్నట్లయితే అలాంటి మూవీ ఎవరికి పడలేదని చెప్పుకోవచ్చు. ఎంట్రీ అంటే ఫస్ట్ మూవీతోటే అంటే ఇంకొంచెం కొత్త స్టోరీ ఎంచుకోవాల్సింది. మరి అంటే ఇవన్నీ చూసేసి ఆడియన్స్ విసుగొచ్చేసింది. ఇలాంటి అవుట్డేటెడ్ స్టోరీస్ ఇప్పుడు చూస్తలేరు. సో స్టోరీ అయితే మొత్తానికి డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఓన్లీ సాంగ్స్ బాగున్నాయి అండ్ డిఓపి అంటే సినిమా విజువల్గా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం కామెడీ ట్రై చేసినప్పటికీ ఎక్కడ కూడా నవ్వు రాదు. అండ్ శ్రీలీలది కొంచెం ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది మళ్ళీ ఎందుకో. సో తను ఎంతో యాక్టింగ్ చేస్తుంది కానీ మనకు అట్లా ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో మీరు ఎక్కువగా జెనీలియా చుట్టే తిరుగుతున్నప్పటికీ సో అక్కడ కూడా మనకు అంత ఎక్కదు. సో నాకైతే నచ్చలేదు. మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో నెగిటివ్ వచ్చేసి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అదే నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కువగా ట్విస్ట్ లేకుండా ఏం లేకుండా. ఇంకొక నెగిటివ్ ఏంటంటే ఎడిటింగ్ అని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్ లేపేయాల్సింది, సో అనవసరంగా ఉంచారనిపించింది. ఈ మూవీకి మనం ఇస్తున్న రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5. అంటే మూవీకి పెట్టిన ఎఫర్ట్కి సో వాళ్ళు స్టోరీ సింపుల్ అయినప్పటికీ ఆ హీరో పడ్డ కష్టానికి 2.5 ఇవ్వడంలో తప్పలేదు అనిపించింది. సో ఇది ఒక ఎబో యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో ఈ కామెంట్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ. మన ఛానల్ని కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం. సో ఈ వీడియోని లైక్ కూడా చేయండి.